చోడవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ. 17 కోట్ల రూపాయలతో గ్రామ సచివాలయాలు, ఆర్ఎండ్బీకే సెంటర్లు, హెల్త్ కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లకు ఎంతగానో ఈ భవనాలు ఉపయోగపడతాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి సుమారు 80 లక్షల రూపాయలతో ఇంటింటి త్రాగునీరు కొలాయిలు అందిస్తున్నామన్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతమ్మ నిధులతో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు మంజూరయ్యాయని, అవి ఈ రోజు ప్రారంభించామని సందర్భంగా తెలిపారు. ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా మంచి చేస్తేనే మళ్లీ నన్ను ఆదరించండి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, మళ్లీ నన్ను ఆశీర్వదించాలంటూ మీడియా ద్వారా ధర్మశ్రీ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చోడవరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముమ్మరంగా ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 వరకు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నీ అన్నీ ఇప్పుడు మనం చూసుకుంటే 30 ప్రోగ్రాములు ఉన్నాయి. 30 ప్రోగ్రాములు కూడా 17 కోట్ల రూపాయలతో ఈరోజు సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్స్ కానీ, లేదా హెల్త్ సెంటర్స్ కానీ, సిమెంట్ రూట్స్ కానీ, ఇవన్నీ కూడా గత సంవత్సర కాలంగా ప్రారంభించినటువంటి అన్నీ కూడా ఈరోజు ప్రారంభ దశకు చేరుకున్నాయి. ఓపెనింగ్కి అంటే ప్రతిదీ కూడా ఏదో శంకుస్థాపన కార్యక్రమానికి పరిమితం కాకుండా అన్నీ కూడా ఓపెనింగ్లోనే ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. గతంలో అయితే 1 ఇయర్ క్రితం, 1.5 ఇయర్ క్రితం శంకుస్థాపన చేసాం కొన్నికి. అన్నీ కూడా ఈరోజు కార్యరూపంలోకి వచ్చాయి. ఈ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ చాలా ఉపయోగించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కంకణం కట్టుకున్నారో అది ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు ఇస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనం కానీ చూసుకున్నట్లయితే కన్నంపాలెంలో మొదలైనటువంటి ఈ కార్యక్రమాలు జలజీవన్ మిషన్ అయితే, జలజీవన్ మిషన్ ప్రతి గ్రామానికి కూడా 80 లక్షల రూపాయలు యావరేజ్న ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. అన్నీ కూడా ఓపెనింగ్ చేసుకున్నాం. జలజీవన్ మిషన్ కానీ, అలాగే చాకిపల్లిలో బీసీ రోడ్స్, రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు కానీ, అలాగే చాకిపల్లిలో ఉన్నటువంటి సచివాలయ ఓపెనింగ్ కానీ, ఇవన్నీ ఒకటి చేసుకుంటూ నర్సీపేట వచ్చి నర్సీపేటలో కూడా ప్రారంభోత్సవాలు, హెల్త్ సెంటరు, సచివాలయం, అలాగే అంగన్వాడీ సెంటర్స్, ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్స్ ప్రారంభం చేసుకున్నాం. దిశగా ఈరోజు చోడవరం 2 పరిధిలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ కూడా చేసుకున్నాం. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు, పార్లమెంటు సభ్యురాలు సత్యవతమ్మ గారు కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు, శివాలయానికి సంబంధించిన రోడ్లు ఇచ్చారు. అలాగే మన స్వయంభూ గౌరేశ్వర స్వామి టెంపుల్ ఎదుర్కొంటా ఆర్టింగ్ రెస్ట్ హౌస్ దగ్గర అక్కడ కూడా సీసీ రోడ్స్ కూడా ఇచ్చారు. ప్రొటెక్షన్ వాళ్ళు కొన్ని ఇచ్చారు. కొన్ని నాయి బ్రాహ్మణ్కి సంబంధించి వెంకన్నపాలెంలో కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు. అవన్నీ కూడా ఎంపీ గారి చేతుల మీద అవి కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. నిన్న అయితే సుమారు 30 కోట్ల రూపాయలతో, యాక్చువల్గా 30 కోట్లు, 7 కోట్లు అర్జాపురం రోడ్డు కానీ, లేదు రావుకాతం రోడ్డు 2.5 కోట్లు కానీ, ఇలాగే అన్నీ కలిపి నిన్న 30 కోట్లు, ఇవాళ 17 కోట్లు, వెరసే 47 కోట్లు, మొన్న ఏమో 13 కోట్లు, మొత్తం 60 కోట్ల రూపాయలతో ఈ 3 రోజులు కూడా ముమ్మరంగా అభివృద్ధి కార్యక్రమాలు సర్వేయంగా అన్నీ కూడా ప్రారంభోత్సవం నియోజకవర్గ స్థాయిలో చేసుకున్నానని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈవినింగ్ మళ్ళీ కేనాడిపల్లి రోడ్డు సుమారు 9 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు కూడా PMJSYలో శాంక్షన్ అయింది. అది కూడా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నానని తెలియజేసుకుంటే, ఇవన్నీ ప్రజల సౌకర్యార్థం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా మంచి చేస్తేనే మళ్ళీ ఆదరించండి. మంచిగా మేము నిజాయితీతో కూడుకున్నటువంటి పరిపాలన, ధర్మబద్ధంగా ధర్మశ్రీ అందించారనే నమ్మకం మీకు కలిగిన నాడే మీరు ఆశీర్వదించండి అనేది గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఇది మా నాయకుడు నేర్పినటువంటి విద్య. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి చేశానని 4 సంవత్సరాల 9 మాసాలు మంచి చేశానంటేనే ఓటు వేయండి అని గట్టున్నటువంటి నాయకుడు. అదే బాటలో మేము అందరం కూడా వెళ్తూ నీతికి నిజాయితీ పెరుగున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించాలని, మీ చల్లని దీవులతో చోడవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఇప్పటికే 3,000 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళాం. ఇంకా ఎన్నో ఇది పారిశ్రామిక క్యాడర్ కింద, అలాగే పట్టణీకరణ కింద, అర్బనైజ్డ్ కింద మార్పు చేయాలనుకుంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలనుకుంటే మీ చల్లని దీవులు నాకు అందించి నన్ను గెలిపించాలని ప్రజలందరూ కూడా వినయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తూ నమస్కారం.